నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనం. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలామంది ఇటువంటి స్థితిలో ఉండడము మనం చూస్తున్నాం. దేవుడు అన్యాయస్తుడా అంటే భక్తుడైన యోబు అంటాడు, సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయట అసంభవం అంటాడు. మరి ఎందుకు ఈ రీతిగా ఈ మనుషులు బాధించబడుతూ ఉన్నారు అనగా దానికి కారణము తిరుగుబాటు. దేవుని ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కనుక వారు ఆయన వాక్యానికి, ప్రవక్తల సందేశానికి, బోధకుల సందేశానికి వారు చెవినివ్వలేదు, వారు అనుసరించలేదు. ప్రజలను మారు మనసు పొందమని 40 సంవత్సరాలుగా యిర్మీయా బతిమిలాడాడు, కానీ వారు ఒక మతాన్ని వారు ఆ యిర్మీయా చెప్తున్న మాటలను వినకపోగా యిర్మీయాను చూసి నవ్వుకున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు దేవుని సేవకుల ద్వారా దేవుడు అనేక విషయాలు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు లోబడి నువ్వు దిద్దుకోగలిగితే అది యథార్థమైన ఆరాధనగా మార్చబడుతుంది. ప్రార్థనా మందిరముగా ఉండవలసిన నీవు దేవుని ఇంటిని దొంగల గృహగా మారిస్తే అదే తిరుగుబాటుకు కారణమవుతుంది. కాబట్టి తిరుగుబాటు చేసిన వారిని దేవుడు శిక్షించాడు. అయితే ఆయనను వారిని నాశనం చేయాలనేది ఆయన ఉద్దేశము కాదు. కాబట్టి మనం దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు, కానీ తగు రీతిగా శిక్షిస్తాడు. మనం ఏమి విత్తుతామో ఆ పంటను కొయ్యక తప్పదు. నీవు మమ్మను విడనాడితివి అంటాడు, శాశ్వతంగా కాదు. అన్యజనుల్లో మమ్మను సామెతకు హేతువుగా ఉంచి ఉన్నావు, కానీ శాశ్వతంగా కాదు. దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. మళ్ళీ వారు ఆయన వైపు తిరిగినప్పుడు వారిని పునరుద్ధరించడానికి ఆయన ఇష్టపడతాడు. మనలను కూడా ఆయన పునరుద్ధరించగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకించడంలో నువ్వు విఫలమైతే శత్రువు అబద్ధాలతో నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. త్వరలోనే నీవు పాపంలో పడిపోయి దేవునిపై తిరుగుబాటు చేస్తావు. అప్పుడు ఆయన నిన్ను క్రమశిక్షణలో పెడతాడు. జీవితంలో విజయవంతంగా ఉండాలని దేవుని వాక్యములోను బలమును పొందుకొని ఆయనకు సన్నిహితంగా సావాసం కలిగి గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనే దేవుడు ఆ రీతిగా త్రోవ తప్పిపోయిన నిన్ను త్రోవలోని పెట్టి దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్. హల్లెలూయా.